శివుడికి సంబంధించి శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి కాస్త నీళ్లు పోసి కాస్త బిల్వదళాలు కాస్త సమర్పణ చేస్తే ఆయన బిల్వదళాలు ఏకబిల్వం శివర్పణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివర్పణం అంటూ ఒక బిల్వదళం సమర్పణ చేస్తే ఆయన ఎంతో సంతుష్టుడైపోతాడు. అండ్ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి కటాక్షించి మన యొక్క అభిష్టాలు నెరవేరుస్తారు. అదేవిధంగా అమ్మవారు స్తోత్ర ప్రియ స్తుతిమతి శుద్ధ సంస్కృత వైభవ అని మనకి లలితా సహస్రనామంలో వస్తుంది. కాబట్టి అమ్మవారికి స్తోత్రం చేస్తేనే చాలట, ఆవిడ సంతుష్టురాలైపోతుంది. అదేవిధంగా కుమారస్వామికి ఏమిటయ్యా అంటే ఆయనకి శరవణ భవాయ నమః అని ఆయనకి స్మరణ మాత్రం చేస్తే సంతుష్టుడైపోతాడు. ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. అదేవిధంగా ఇంకా గణపతయ్య గారు, ఈయన సంగతి విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఈ గుంజీలు తీస్తూ ఈ యొక్క గరికని దుర్వాయజ్ఞం అని పిలుస్తారు. ఈ గరిక అనేది సమర్పణ చేస్తే ఆయన సంతుష్టుడు.